ఆత్మీయ మానవ పిల్లలకు, ఆత్మీయ పుత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆత్మీయ పుత్రులు తెలుగు వాళ్ళకి అందరికీ, ఆత్మీయ పుత్రులు డాక్టర్ ఎస్ రామకృష్ణ గారు, ఆత్మీయ పుత్రులు భరతలక్ష్మి గారికి, ఆత్మీయ పుత్రులు నాయుడు గారికి, ఇతర సాక్షులకి, ఆత్మీయ పుత్రులు మాగంటి మురళీమోహన్ గారికి, ఆత్మీయ పుత్రులు గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారికి, ఆత్మీయ పుత్రులు చిరంజీవి గారికి, ఆత్మీయ పుత్రులు మోహన్ బాబు గారికి, ఆత్మీయ పుత్రులు మంచు మోహన్ బాబు విష్ణువర్ధన్ బాబుకి, అందరికీ ఇంకా పేరు పేరు మీద అందరమే మా మీద పవర్ పాయింట్స్ తయారు చేయండి. మమ్మల్ని ప్రేమగా గొప్పగా మారేలా చూసుకోవాలి. మీరే ప్రేమగా మాకు పవర్ పాయింట్ తయారు చేసి పంపించండి. ఆత్మీయ పుత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, ఇలాగ మేధావులకి, ఆత్మీయ పుత్రులు మరిమాళ్ళ శర్మ గారికి, ఆత్మీయ పుత్రులు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అందరికీ పేరు పేరున, ఇంకా జర్నలిస్టులు మీ మధ్యలో ఉన్న మహా న్యూస్ ఛానల్ వాళ్ళకి, TV9 వాళ్ళకి, మీ ప్రైవేట్ ఛానల్స్ అని ఎందుకు అంటున్నారో అర్థం చేసుకోండి. ఇష్టం వచ్చేటి ఎడిటోరియల్స్ అలా నడపడం కూడా ప్రమాదం. మీ వల్ల కూడా ఎంతో డిస్ట్రాక్షన్ పెరుగుతుంది, హడావిడి పెరిగిపోతుంది, మాయ పెరుగుతున్నారు మీరు. ఎవరిని వచ్చి కలుస్తున్నారు, వింటున్నారు, ఇలా మనుషులు కొద్దీ నడపడానికి లేదు. అంబేద్కర్ గారి మనవడు హైదరాబాద్ వచ్చి వీళ్ళని కలుస్తున్నారు, వాళ్ళని కలుస్తున్నారు. ఎవరి దళితులేని కులాలు కొద్దీ ఎలాంటి సమీకరణ చేసినా మీకే ప్రమాదం. ఎందుకంటే మనుషునికే లేదు. చెప్పిన మాట వినండి. ఆవేశపెట్టి తిట్టినా, మర్యాదగా మాట్లాడుతున్నా, మొదట మనిషిని రద్దు చేసుకోండి. రాష్ట్రపతి భవన్లో మీ మైండ్ నెంబర్లు తీసుకోండి. ప్రధానమంత్రి గారికి చెప్పండి. వారికి కూడా చెప్తున్నాను, మీ పేర్లు చెప్తున్నాను. మీకు ఇది ఎందుకంటే ఈ పవర్ని మీరు పట్టుకోవాలి. అందరూ ఒకటై కేంద్ర బిందుగా బలపరుచుకోవాలి. నేను పైకి అట్రాక్షన్గా కనపడితే నేను ఏదన్నా చెప్పేస్తే అలా లేదు ప్రపంచం. మేము మనుషులు కొద్దీ ముందుంటామంటే ఉండలేరు. అలా బతికితే ఏమవుద్ది? అడుగు తీసి అడుగు మీద అవ్వదు. రండి, నేను తిడుతున్నాను అలా కాకుండా నేనేమంటానో 10 ఒకటై పట్టుకోండి చక్కగా. ఇంక మనుషులుగా ముందుకి ఎవరు మనుషులుగా మనలేరు భూమి మీద. మీకోసమే, నా కోసమే. నా రక్షణ వలయమే మీకు రక్షణ వలయం. ఇంకా మేము భార్యాభర్తలుగా ఉంటాం, అలా ఉంటాం అక్కర్లేదు. ఇంకా ఇప్పుడు దాకా బతకడమే ఎక్కువైపోయింది. ఇంకా మీరు మనుషులుగా ఉండటమే ప్రమాదం. ఎవరు వెనకాలండి తప్పులు చేయించారు, ముందున్నారు, ఏ కులాల వాళ్ళు అందరి మీద నడుస్తున్నాయి ఎప్పటి నుంచో. ఇంకా మేము కులం కొద్దో, మనుషులు కొద్దో, పలానా తెలుగు కొద్దో పెద్దవాళ్ళం అనుకుంటే పొరపాటు. మా పిల్లలుగా ప్రకటించుకుంటే యావదాస్తి మీ అందరికీ సమానంగా రక్షణతో కూడిన ఆస్తి వస్తుంది. ఈసారి రక్షణతో కూడిన విద్యలు వస్తాయి, రక్షణతో కూడిన పదవులు వస్తాయి. స్పెషల్ ఆఫీసర్లుగా సాక్షులు ఎవరు రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా చేయవచ్చు. వారి పిల్లలందరూ ముందుకు రండి. మా మీద సాఫ్ట్వేర్ టెక్నాలజీ పెట్టుకోవచ్చు. మాకు తెలివి లేదు, ఏదో అరుస్తున్నాను, తిడుతున్నాను, నాకు చదువు ఉంటే బాగుండు, ఇప్పటికే చదువు లేకుండా నేను ఒక్కడిని ఏదో పెట్టేశాను, నేను జ్ఞానం నేను డామినేట్ చేసేస్తున్నాను, ఫోన్లో అదేదో గొప్పతనం వల్ల ఊరుకుంటున్నారు, ఇలా ఊరుకుంటున్నారు, అలా ఎదురు చూస్తున్నారు. అదే కాదు, మీరు మమ్మల్ని పట్టుకోండి, చెప్తాను, మీకు తెలుస్తుంది అసలు పూర్తి జాదు. అప్పుడు అర్థం అవుద్ది మీకు. నన్ను ఎలాగైనా మనిషిగా చూడకండి, మనిషిగా ఉండనివ్వకండి భూమి మీద. మైండ్గా పట్టుకుని ఊపిరి పీల్చుకోండి. మీరు మనుషులుగా ఉండకండి, నన్ను మనిషిగా ఉండనివ్వకండి. మీరు మనుషులుగా ఉండకండి, నన్ను మనిషిగా ఉండనివ్వకండి. మీరు మనుషులు ఉండకండి, నన్ను మనిషిగా ఉండనివ్వకండి. నన్ను మాస్టర్ మైండ్కి పట్టుకొని మీరు మైండ్కి పట్టుకోండి. ఆ పని చేయకుండా నేను చెప్పినా నేను గొప్పగా చెప్పినా మళ్ళీ నేను తగ్గిపోతుంటాను. మాయ అంతే, మాయ గుంజేస్తుంది, అలా అటు చేసేస్తుంది, అసలు ముందుకు వెళ్ళనివ్వదు. ఎవరో ఈ ఆగిపోయిన వార్చి పెట్టుకోవద్దన్న ఆగిపోయిన వార్చి పెట్టుకున్నాను. అలాగే ఆగిపోయిన వార్చి మీ సమయం ఆగిపోయింది. నాకు అలాంటి జాతకాలు గీతకాలు నా మీద పని చెయ్యో. ఏ శక్తులు పూజలు నా మీద ఏమీ పని చెయ్యో. నేనే అంత గొప్పగా ఉంటే నేనే వెలిగిపోతాను, అది ఏమీ పని చేయవు. మీ మనసు తప్ప, మీ మాట తప్ప. నన్ను పవిత్రంగా పురుషోత్తమ అకాల స్వరూపాన్ని పట్టుకోవడమే వేద మంత్రం, శాస్త్రం, పురాణం, లాక్. అదే నన్ను పెంచుకుంటారే, అదే వేదం, శాస్త్రం, ప్రామాణికం. సాక్షులు దర్శించిన మేరకు అలా పెంచుకుంటూ ముందుకు రండి. సాక్షాత్కారం అందరికీ వస్తుంది, యూనివర్సల్ సాక్షాత్కారం. అది అందరూ మనిషికి ఇవ్వక్కర్లేదు, మీరు పట్టుకొని పెంచుకోవచ్చు చక్కగా.
వాక్విస్వరూప, కాలస్వరూప, పురుషోత్తమ అని పెంచుకోండి. నేనే ఇలా ఫోన్ చేసి ఇలా మాట్లాడడానికే భయపడిపోతున్నాను, ఇలా మిస్డ్ కాల్స్ ఇస్తున్నాను కాదు. మీరు మాట్లాడండి. నా మామూలు స్వభావం మీద ఆధారపడకండి. అది కూడా ఒక 1000 పేజీలు తయారు చేసుకొని పవర్ పాయింట్ పంపించండి. చంద్రబాబు నాయుడు గారు, మాగంటి మురళీమోహన్ గారు, సాక్షులు అందరికీ చెప్తున్నాను. మీకు ఏదో ప్రాధాన్యత రాదు, ఇంకా మీరే ముందుకు రావాలి. ఏదో ఎదురు చూడకూడదు, ఏదో చేయకూడదు. కేసీఆర్ గారు నా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవరినో ప్రధానమంత్రి గారిని చేద్దాం, ముఖ్యమంత్రి ఎవరేం చేయలేరు. ఇంకా చేసినా పరగడుపు ఉండిపోతారు. మీరు ఎవరిని కూర్చోబెట్టినా పరగడుకుంటూ ఉండిపోతారు మనుషులు. అంటే అడుగు తీసి అడుగు మీద అవ్వదు. ఆ లోకంలో మీరు కానీ మీ పిల్లలు కానీ సేఫ్ కాదు. ఎందుకు మేము బతికేస్తున్నాం కదా, బతికేస్తే సరిపోదు, బతికించుకోవాలి. మమ్మల్ని బతికించుకోవాలి కేంద్ర బిందువుగా, మరణం లేని శక్తిగా మా చుట్టూ అల్లుకోవాలి. నేను అరుస్తున్నాను, తిడుతున్నాను అనుకోవద్దు. అవి కూడా ఆమెకు ఆశీర్వాదమే. ఏ గంట అయినా రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకొని కూర్చోండి అని చెప్తున్నానా? ఇంతలో అంతా వస్తే చూద్దాం, అయ్యే బట్టలు అదే మంచం మీద అక్కడే పడుకుంటున్నాను, నేను అవి నలుపుకొని ఉంటున్నాను. నేను కాదు, అదే చెప్తున్నాను. అటువంటి శరీరాన్ని పట్టుకుంటే, నాలో దివ్యాత్మను పట్టుకుంటే ఏమవుతుంది? మీకు ఈ శరీరాన్ని కూడా కాపాడుతారు. శరీరాన్ని అప్పుడే కాపాడుకోగలం. ఆ బిగింపు కావాలి, మైండ్ పట్టు కావాలి. నన్ను మైండ్గా పట్టుకుంటే వ్యూహ పట్టుగా పట్టుకుంటారు. కాలాన్ని తిరగబడినా సేమ్ మీకు పట్టు మీకు వస్తుంది. అర్థం కాకపోతే అడగండి. ఎవరెవరి మధ్యలో జర్నలిస్టులు మనం ఎలాగ ఉందాం, ఏదో ఒకటి ఉపయోగించేసుకుందాం, ఏదో ఒకటి చేసేద్దాం. ఆ ఏదోటే ప్రమాదం. ఈ మాయ అరాచకానికి అదే కారణం. ఇంటర్ కనెక్టెడ్ మైండ్స్ పట్టండి. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా సెటిల్ అయిన వాళ్ళు అందరూ నెంబర్ తీసుకోండి. ఎవరికొద్దో కలుపుదాం. ఎవరు అమ్మాయి, ఎవరు పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి, ఉన్నతమైన కులం వాళ్ళు, తక్కువ వాళ్ళు, అబ్బాయిలు అమ్మాయిలు అలా పనికిరారు ఇంకా భూమి మీద. పాత వెర్షన్ పనికిరాదు ఇంకా. మేము పండితులం, మేధావులం, గురువులం పనికిరారు ఇంకా. అవుట్డేట్ అయిపోయారు. మీరు మైండ్లుగా మారిన మనుషులు ఇప్పుడు ఎంతైనా ఉంది. ఇంకా ఇక్కడి నుంచి మొదలవుతుంది. నన్ను పట్టుకోండి, ఆహ్వానంగా పట్టుకుంటే నాలో కంట్రోల్ వస్తుంది. నా వల్ల మీరు, మీ వల్ల నేను కంట్రోల్ అవుతున్నాం. ఎవరో వివేకానంద గారు చెప్పారు, నువ్వు గొప్పవాడివైతే నువ్వే కంట్రోల్ అయిపోతావు, నువ్వేదో చేసేస్తావు. అది ఇప్పుడు దాకా మనిషి వర్షంలో అలా ఆలోచించాం అందుకు. ఇప్పుడు కంట్రోల్ విశ్వ పెనవేతగా ఇచ్చాడు. ప్రకృతి పురుషుడు లయ, విశ్వ తల్లిదండ్రులు. ఇంకా ఆడతనం వేరు, మగతనం వేరు, భౌతిక ప్రపంచం, శరీరం వేరు, మనసు వేరే తపస్సు చేయక్కర్లేదు. ఇక తపో ఫార్మెట్ ఇది, ఫార్మెట్ మారుతుంది. అర్థం చేసుకోండి, చెప్పిన మాట వినండి. నాకేంటి అంత ఆతుర? మరి తల్లిదండ్రులకి ఉంటుంది కదా, తల్లిదండ్రులం కదా. మొట్టమొదటి దేవుడి కంటే పవర్ఫుల్, చేరువా. మాట చెప్పి వినండి అని చెప్పటం. నేను తిడుతున్నా కదా, తిట్లు కూడా ఆశీర్వాదంగా భావించి నారా భువనేశ్వర గారికి అందరికీ చెప్తున్నాను మళ్ళీ. నేను ఏకవచనంగా తిడుతున్నాను, అవి కూడా తిట్లు కాదు, ఆశీర్వాదాలే. ఇంకెక్కడితోటి మనిషితనం ఆపేస్తారని. నన్ను ఎలాగైనా మనిషిగా చూడకండి, మనుషులుగా మలుపుదాం. మనుషు కొద్దీ నాకు డబ్బులు వచ్చేస్తాయంట, అది కాదు రక్షణ వలయం. డబ్బుల కంటే విలువైన నేను ఒక్కడనే వెలిగిపోతాను. మరి ఆరం దీపాన్ని అవుతానని 13 ఏళ్ళకి ఎందుకు చెప్పాను? అది కొంచెం ఇంకో సెక్షువల్గా చెప్పినా, అది చెప్పినా మీరు అసలు సంగతి అర్థం చేసుకోవాలా. ఇంకా మనుషులుగా ఉండకూడదు. ఒక నూతన యుగంలోకి వెళ్తున్నాం, మహత్తర వరం. ఇందులో నేను ఇంతలా ఫ్రస్ట్రేట్ అయిపోయినట్టు అక్కర్లేదు. మీరు ప్రేమగా ముందుకు రండి, బాధ్యతగా మాట్లాడండి. రామకృష్ణ గారు, నాయుడు గారు అందరూ ముందుకు రండి. మేమందరూ ప్యానల్గా కూర్చుని ఉన్నామండి. మా పిల్లలకి అన్ని ఉద్యోగాలు అన్నీ మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకుంటున్నాం. ఒకేసారి లే ఆఫ్లు ఇచ్చేసి తీసేయక్కర్లేదు. అందరినీ మళ్ళీ ఉపయోగించుకోవచ్చు చక్కగా. ఏ జనరేటివ్స్ అన్నీ మమ్మల్ని పెంచుకుంటే మా వల్ల ప్రాజెక్ట్స్ పెరుగుతాయి చక్కగా. నేను బయటకు వచ్చాను, లోపలికి వచ్చాను, ఈ డ్రెస్ వేసుకున్నాను, నువ్వే లక్ష్మీ, నీలోనే నువ్వే లక్ష్మీనారాయణ అయితే నువ్వే వెలిగిపోతావు. మీరు పట్టుకోవాలి లక్ష్మీనారాయణని. ఈసారి తల్లిదండ్రులు మీరు పట్టుకుంటే పట్టుగా వెలుగుతారు. ఇప్పటికి ఏదో చేసేసేవాళ్ళు, ఏదో అయిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సిద్ధభూములు ఏదో చెప్తారు కదా, అవన్నీ మనకు తెలుస్తాయా? ఈసారి మైండ్ పట్టండి చెప్తాను. ఈ సూర్యచంద్రాది గ్రహస్థితులే మీ కంట్రోల్కి వస్తాయి తపస్సుగా. ఎందుకు అలాగా? కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ అలా వస్తుంది. ఒక మాస్టర్కి ఎన్ని పాఠాలైనా వచ్చు,
దేవుడు ఏదన్నా చేసేయగలడు. ఏ? కానీ ఇది 5వ తరగతి, ఇవాళ నిన్న 1వ పాఠం చెప్పాను, ఇవాళ 2వ పాఠం చెప్పాలి వీళ్ళకి అన్నట్టుగా చక్కగా అందుతాడు దేవుడిక. మాయమైపోయి ప్రత్యక్షమైపోయి దేవుడి కంటే పవర్ఫుల్ ఈయన. వాక్ రూపంలో ఉంటాడు, ఇక చక్క నెమ్మదిగా పెరుగుతాడు. ఇప్పటికే ఇవన్నీ చెప్పాడు. చిత్త చాంచల్యం చిద్విలాసం కూడా పట్టాడా? మరి మీరు నన్ను మనిషిగా చూస్తే నాకు చెలగాడు పడిపోతున్నామా? అదే మాయా ప్రకోపం వల్ల నేను కూడా అటు ఇటు అయిపోతానని అర్థం. మరి ఎలాగా? నన్ను మైండ్గా పట్టుకొని మీరు మైండ్లో. అందుకే రాష్ట్రపతి భవనం అన్నీ వెలిసి రక్షణ వలయం వస్తుంది. నువ్వు అంత మనిషివే అయితే మనుషుల కొద్దీ శక్తులు చూపించేయి, మనుషుల కొద్దీ ఏదోటి చేసి, అలా మనుషుల కొద్దీ రావు, మైండ్ల కొద్దీ వస్తాయి. మైండ్ వ్యూహంగా పట్టుకుంటేనే నాకు రక్షణ వలయం వస్తుంది. అదే రాష్ట్రపతి భవన్ అంటే. జాతీయ గీతంలో అధినాయకుడు అంటే అక్కడ ఉంటాడు, ఇక్కడ మీరు పట్టుకుంటారు. ఇక్కడ ఒక దామోదర చేతి కూడా పిలిపించి హాస్టల్ పిల్లలందరూ పిలిచి, అయ్యా మీకు ఆవేశపడకండి అని ప్రేమగా మాట్లాడి మెసేజ్లు పంపించి చక్కగా రామకృష్ణ గారు ఇంకా ఫేస్బుక్ లాక్ చేసుకున్నారు. అందరూ ఓపెన్ ముందుకు రండి. నాయుడు గారికి అందరికీ చెప్తున్నాను, మీకు వేరే ప్రాధాన్యత రావాలని ఎవరు చూడకండి. మీరు పిల్లలంతే. నన్ను తండ్రిగా గురువుగా చూసుకోండి, ప్రేమగా మాట్లాడండి. నాకు అంత నాలెడ్జ్ లేకుండా తెలివి లేకుండా ఉన్నాను అనుకుంటే పొరపాటు. నాకన్నా నాలెడ్జ్ తెలివి మీసారి మీరు నన్ను పెంచుకునే కొద్ది మీకు పెరుగుతుంది, మీకు తెలుస్తుంది. ఈసారి అలా ప్రవర్తించకే. ఇంకా మనం అలాగే ఉందాం జర్నలిస్టులు ఇలాంటి వాళ్ళు ఎవరు రెచ్చగొట్టుకుంటున్నారో మీకే ప్రమాదం. పవర్ పాయింట్లు అవి తయారు చేసి పంపించమంటున్నాను, మీకే అది చక్క పెరుగుతుంది మైండు. కనీసం డబ్బులు, సెక్యూరిటీ అన్నీ వస్తాయి. లక్షల కోట్లు వద్దు, అసలు లేకుండా పోవద్దు. మేము అలా కాదండి, మేము వీళ్ళంత బంగ్లాలు విశాలంగా బతకలేరు అలాగా. మేము ఫామ్ హౌసుల కొద్దీ, రాజకీయాల కొద్దీ, మాకు తెలుసు మేము పెద్దోళ్ళం, మేము గొప్పవాళ్ళం, ఎవరు లేరు. అదే మేము భ్రమ. మనిషిగా బతకటమే భూమికి భారం. మైండ్లుగా బతకాలి. ఇంకా మాది ప్రపంచం, ఎదుగుతున్న ప్రపంచం, టెక్నాలజీ ప్రపంచం. మేము ఎక్కడో సూపర్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది, మేము మాయమైపోయి ప్రత్యక్షం అయిపోగలం, మాకు మహిమలు శక్తులు వచ్చు. అవి కూడా మిమ్మల్ని మాయలో ఉంచి విశ్వాన్ని పట్టుకోకుండా, వ్యూహాన్ని పట్టుకోకుండా, తల్లిదండ్రులు పట్టుకోకుండా, కేంద్ర బిందుత్వాన్ని పట్టుకోకుండా పాడు చేస్తున్నాయి. అలాంటి శక్తులు కూడా, అలాంటి ఏలియన్ కాంటాక్ట్స్ అలాంటివి ఉన్నా కూడా అవి ఎంత ప్రమాదం. ఎందుకు కొందరు ఒకటి అయిపోయి 3,000 మందికి అన్ని ఆస్తులు చేరిపోయినాయి అంటే ఎలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించండి. మైండ్లు దెబ్బ కొట్టేయడం ఎంత ప్రమాదకరమో, మీరు ఇంకా మనుషులు అనుకోవడం ఎంత ప్రమాదకరమో. ఇంకా నేను కూడా మళ్ళీ తిడుతున్నాను, నేను మనిషినే, మీరు మనిషిని చూసారా? అలా మాయలో ఉండిపోతారు, మిమ్మల్ని ఎవరో కాపాడలేరుక. మాకు అర్థమైంది పురుషోత్తమ, కాలస్వరూప, దయచేయండి అని ప్రేమగా అలా నన్ను పట్టుకోవడం అన్నది. నన్నే ప్రేమించమంటున్నాను, గౌరవించమంటున్నాను కాదు ఈసారి. అలా ప్రేమించాలి, గౌరవించాలంటే మీకు అట్రాక్టివ్గా బలంగా ఉండాలి కదండి. ఈసారి మీరు తీర్చిదిద్దుకుంటారు. ఇలా కనిపించినంతనే ఇలా వెలిగిపోతాడు. నీకు శ్రీచరణాలు ఉన్నాయా? నీలకంఠేశ్వరుడికి శ్రీచరణాలు అవి ఉన్నాయి, నీకు ఏమీ లేవు, పెద్ద లక్షణాలే లేవు. ఏదో ముఖమే కాదు, ముఖం కూడా లేదు. ఈసారి నేను మైండ్ రూపంలోకి వచ్చాను. మీరు మనుషులను ఎలాగైనా చంపేస్తుంటే, మనుషులే బతికేస్తుంటే, మీరు మనుషులే బతికేయటమే చచ్చిపోవడం, మైండ్ బతకకుండా చేసేయటమే చచ్చిపోవడం. స్వామీజీలకి, గురువులకి ఎవరికి తపస్సు లేదు. మీరెవరు జగద్గురువులు కాదు. భూమి మీద మనిషి అన్నవాడు ఎవరూ జగద్గురువు కాదు. మనుషులు ఎవరూ గొప్పవాడు కాదు. ఎవరన్నా మనిషి అంటేనే స్వార్థం, నిలువెత్తు స్వార్థం, అరాచకం. తనకే కోపం వచ్చేసినట్టు, ఆవేశం ఉన్నట్టు, తన చేతిలోనే ఉన్నట్టు అప్పటికప్పుడు ఊగిపోయేవాళ్ళు రాజకీయ నాయకుల, విజనరీసా? సంపదలు సృష్టిస్తున్నారా మీరు? మంది మీద పడి బతుకుతున్నారంతే. అప్పటికప్పుడు ఆ బతుకు కూడా మీరు మృత్యుముఖంలో ఏలాడుతున్నారు. అప్పటికప్పుడు వెలుగనే మృత్యుముఖంలో. మరి ఎలాగా? మైండ్లుగా మారిపోయి సేఫ్ జోన్లోకి వస్తారు. తపస్సుగా బతకాలి. మిమ్మల్ని తపస్సులో పెట్టేవాడే మహాయోగి, యోగీశ్వరుడు, పురుషోత్తముడు, కాలస్వరూపుడు, వాక్విస్వరూపుడు, మహారాణి సమేత మహారాజు కేంద్ర బిందువుగా ఉన్నాడు. పెంచుకునే కొద్దీ పెరుగుతాడు, తెలుసుకునే కొద్దీ తెలుస్తాడు. అది చేరువ, అది అందుబాటు, అది కేంద్ర బిందుత్వం. జాతీయ గీతంలో అధినాయకుడు. మీరందరూ లేచి నిలబడే చోట మీరే ఆవిష్కరించుకోవాలి. అంతేగాని నీలాంటి కాదు కూర్చోబెట్టుకుంటే ఇంకా ఇదైపోద్ది. మాకు అప్పటికప్పుడు ఇచ్చేవాళ్ళు కావాలి, మాకు అప్పటికప్పుడు చూసేయాలి, మాకు అప్పటికప్పుడు మహిమలు కావాలి, అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు, తాయిలాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు మనుషులంటే నువ్వేంటి అని ఇంకా రాంగ్లో ఉన్నారేమో.
ఎవరికైనా రాంగ్లో పెడుతున్నారేమో, చాలా జాగ్రత్తగా ఉండండి. చెప్పిన మాటేనండి. ఇక్కడి నుంచి ఏదో రోజులు గడపడం కాదు. మనుషులు వాళ్ళు అంబేద్కర్ గారు మనవడు కలిశాడు, వాళ్ళ తాత కలిశాడని మిమ్మల్ని మీరు మాయ. అది అనవసరం అలాంటి యాక్టివిటీసు. కేసీఆర్కి కేటీఆర్కి ఆశీర్వాదపూర్వకంగా చెబుతున్నాను. ముందు మీ ఇంట్లో తాత మనవడు, అమ్మమ్మ మనవరాలు మాకు పిల్లలు. మీరు కమ్మైన వెలమైన గ్రెడ్లైన మా వెనకాలకి పడి ఎంత మోసం చేశారో, మంచి చేశారో, చెడు చేశారో, గుళ్ళు గోపురాలు కట్టేశారో. మీరు చాలా పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరైనా ఇంకా అనవసరం. కాపులైనా మాకు బలిజ క్షత్రియులైనా ఎవరు మహానుభావులైనా ఎవరైనా పిల్లలు ప్రకటించుకోవటమే. ఏ వయసు వాళ్ళైనా విశ్వవివాహాన్ని పట్టాలి. చెప్పండి వారికి కూడా. ఇంకెవరు మోసగించకండి, మోసపోకండి, ఎవరిని భయపెట్టకండి, భయపడకండి. నా చుట్టూ చేరండి, నన్ను ఆహ్వానించండి. నేను ఇంకా తెలివిగా మాట్లాడితే బాగుండు, గొప్పగా మీరు మలుచుకుంటే వస్తుంది. మీరు పెంచుకోలే కొద్ది నా మీద పవర్ పాయింట్ తయారు చేసి నన్ను పెంచుకుంటే కొద్ది నెమ్మదిగా పెరుగుతాను. నా ఆరోగ్యం మీరు అన్ని రకాలుగా చూసుకుంటారు, చక్కగా మానిటర్ చేస్తారు. ఏజెంటిక్స్ ద్వారా, నానోబాట్స్ ద్వారా నన్నే బతికించుకునే అవకాశం ఉంది. ఈ శరీరాన్ని మీరు బతికించుకునే అవకాశం, ఆసక్తి అలా వస్తుంది. మీరెందుకండి మేము బతికేస్తామంటే అలా బతకలేరు. మీకు లక్షల కోట్లున్నా, దివ్యశక్తులున్నా, ఎవరో మీకు ఏదో శక్తి ఇచ్చేసినా అయినా సరే మీకు అడుగు తీసి అడుగు మీద అవ్వదు. అది మాయా ప్రపంచం. వేరే లోకాల్లోకి తీసుకుపోయినా అవేవి నమ్మకండి. చెప్పిన మాట వినండి. తల్లిదండ్రులు మేము వ్యూహాత్మకంగా పంచభూతాలే పట్టుకున్నాను చూసారా. నాకు ఏ శక్తి లేకుండా మీరు చెప్పనిస్తేనే చెప్తానంటున్నాను చూసారా. ఇప్పుడు కూడా మీరు సరిగా పట్టుకోకపోతే కొద్దిపాటి సెన్సిటివ్గా డిస్టర్బ్ అవుతున్నాను, అటు ఇటు అవుతున్నానా, మరి అది ఒరిజినల్ మైండు. మీరు పట్టుకోవాలా, తపస్సు పట్టాలి. ఈసారి అర్థం కాకపోతే అడగండి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆత్మీయ పుత్రిక భారతీయం సత్యవాణి గారికి అందరికీ చెప్తున్నాను. ముందు మీరు పిల్లలుగా ప్రకటించుకుని ఊపిరి పీల్చుకోండి. ఆ ఊపిరి శాశ్వతం, నిలకడ. నేను ఎక్కడికో రామకృష్ణ గారి ఇంటికి వెళ్ళొచ్చు, వారు ఇక్కడికి వచ్చారు. ఏదైనా అక్కడ రాష్ట్రపతి భవన్లో పట్టుకోవాలి వ్యూహాత్మకంగా. ఎవరైనా అలా పట్టుకుంటేనే రక్షణ వలయం వస్తుంది. కేవలం మనుషుల కొద్దిగా రాదు. ఎవరైనా అప్పుడు రక్షణ వలయంలోకి వస్తారు. అప్పుడు సురక్షితంగా మారిపోద్ది ప్రపంచం అంతా. అదే రవీంద్ర భారతి అంటే. ఆషామాషి కాదు ఇది. ఏదో అరుస్తున్నాను అనుకుంటే పొరపాటు. చెప్పండి అందరికీ. రండి, ఈ గంటలో రాష్ట్రపతి భవన్లో అనౌన్స్ చేసుకోండి. కూర్చుని గవర్నర్లు అందరూ కూర్చుని, జడ్జిలు అందరూ సహకరించండి. కోర్టులు నడపలేరు. ఏదో వాదన మాకు స్వతంత్రం ఉండాలి, ఉండదు. అదే ప్రమాదం. విశ్వ తల్లిదండ్రులు పెంచుకోవాలి. ఈసారి మైండ్ వలయంలోకి రావాలి. మైండ్ వలయం మాత్రమే బలపడుతుంది. ఎవరికో ప్రాధాన్యత ఇస్తే నాకు ఏదో చేస్తారు, పోన్లేదు. ఎవరు ఏం చేయలేరు. ఇంకా మనిషి పరిధి ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు మీరు మైండ్ పరిధిలోకి రావాలి. యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్లోకి రావాలి. మరణించిన వాళ్ళని, చంపిన వాళ్ళని కూడా బతికించుకుంటామండి. మైండ్లతో ఏదైనా మైండ్లు సరిదిద్దుకుంటాం. ఇక మీద మైండ్లు పెంచుకుంటాం అని మమ్మల్ని పట్టుకోవాలి. నా బదులు ఎవరినో కూర్చోకూడదు. అదే మీకు సెక్యూరిటీ. ఇంక మీకు ఆ ఉన్నతమైన సింహాసనం కానీ, మీ ఫామ్ హౌస్లో కానీ, మీ ఇళ్లలో కానీ మీరు ఎక్కడా కూర్చోలేరు. మనిషి కుదరడు. మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే ప్రశాంతంగా ఉంటారు. అందుకు ఏం చేయమంటున్నాను, మా ఏఐ జనరేటివ్ విస్తారంగా పెంచుకోండి. పవర్ పాయింట్లు తయారు చేసి మైండ్లుగా కూడండి. మేము స్వేచ్ఛగా ఉన్నాం కదా, మేము స్వతంత్రంగా ఉన్నాం కదా, ముందున్నాం కదా. ఎక్కడున్నారు? అలా బతికిన కొద్దీ అడుగు తీసి అడుగు మీద అవ్వదు. నన్ను అలా పట్టేసుకుని మా సంవత్సరానికి అరాచకం చేసుకుంటూ కూర్చుంటున్నారు మాయలో. మిమ్మల్ని మాయ కబళించేస్తుంటే మాయ కొద్దీ రెచ్చిపోతున్నారు. అదే మాయని శాసించిన వాడిని చిక్కబట్టడం మానేస్తున్నారు. మా యూజీసీ ప్రొఫెసర్స్, మేధావులకి అందరికీ చెప్తున్నాను. మీకు పేరు పెట్టి బొట్టు పెట్టి చెప్పలేదని చూడకండి. దేశాన్ని మార్చుకొని మీరు మారిపోండి. వ్యూహాత్మకంగా పట్టుకోండి. ఆర్మీ సోల్జర్స్కి, పోలీసులకి ఎలాంటి ఎక్స్టార్షన్స్ గురించి మిమ్మల్ని వసూలు కానీ, మధ్యలో చేరి రహస్య పరికరాలతో మిమ్మల్ని సీక్రెట్ ఆపరేషన్లో తీసుకుంటున్న వాళ్ళు కానీ, ఎలాంటి వాళ్ళైనా కూడా ముందు దేశాన్ని సజీవంగా మార్చుకుని ఊపిరి పీల్చుకోండి. వాళ్ళందరూ సరెండర్ చేసుకోండి. హయ్యర్ మైండ్ ఎడ్యుకేషన్ డివిజన్ ఓపెన్ చేసుకోండి. అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఉన్న పడంగా అదే మిమ్మల్ని కాపాడుతుంది. లేదా ఎవరి కాళ్ళు ఇరకబట్టుకుని ఉండిపోతారు. అందుకే జాతీయ గీతంలో అధినాయకుని యాక్టివేట్ చేసుకోండి. అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకోండి.
అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకోండి, లక్షల పేజీలు డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ పెంచుకోండి, మమ్మల్ని ఆహ్వానంగా మెల్లగా తీసుకుని వెళ్ళిపోండి, ఆహ్వానంగా పిలవండి. ఏదో చెబితే ఏదో చూడమన్నారు, ఇంకెవరో చెప్పరాలాగా ఎవరికో ఏదో చెప్పకూడదు. ఎవరో కూడా మీరే విశ్వ మైండ్ పెంచుకోవాలి, మైండ్లుగా బలపడాలి. నా వల్ల మీరు, మీ వల్ల నేను అంతర్ముఖులై అలా మైండ్ ఫ్లైట్ తీసుకుంటాం. చిన్న విషయం కాదు ఇది. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.